హాయ్ అండి అందరికీ. ఈరోజు మేమైతే గోంగూర చికెన్ బిర్యానీ అయితే చేసామండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేలాగా అయితే ఉంటుందండి ఈ గోంగూర చికెన్ బిర్యానీ. అంత బాగుంటుంది. ఓకే, ప్రాసెస్ అయితే వెళ్దామండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేయబోయే వంట వచ్చేసి గోంగూర చికెన్ బిర్యానీ అండి. గోంగూర చికెన్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ గోంగూర చికెన్ బిర్యానీకి మేము ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్, ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక కట్ట గోంగూర, అలాగే ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ అనేది తీసుకున్నామండి. బాస్మతి రైస్ ని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నీటిలో అయితే నానబెట్టుకోండి. తరువాత మనం ఈ చికెన్ లోకి 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్, అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకొని బాగా అయితే కలుపుకొని బాగా ముక్కకంతా బాగా కలిసే విధంగా అయితే కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ గోంగూరని పచ్చిమిర్చిని బాగా మెత్తగా అయితే ఉడికించుకొని మిక్సీ కానీ లేదంటే రోట్లో కానీ రుబ్బుకొని అయితే పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే మనకి ఈ మసాలా దినుసులన్నీ అయితే వేసుకోవాలండి. ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై అవ్వగానే ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకైతే బాగా అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో అయితే వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకోండి. ఇందులో ఎసిమెంట్ వాటర్ కూడా యాడ్ చేయకూడదండి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అయితే మూత పెట్టేయండి. చికెన్ బాగా ఉడుకుతుంది. 15 నిమిషాల తర్వాత మూత అయితే తీసుకొని ఒకసారి ఇలా బాగా అయితే కలుపుకొని మనం ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ని కూడా ఇందులో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేయండి. ఒక 15 నిమిషాల్లో బాగా ఉడుకుతుంది గోంగూర చికెన్. ఇప్పుడు మనం రైస్ ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని ఈ వాటర్ లో మసాలా దినుసులన్నీ అయితే వేసుకోండి. వాటర్ మనకి ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో రైస్ కూడా వేసేసుకోండి. 15 నిమిషాల తర్వాత చికెన్ మీద అయితే మూత అయితే ఒకసారి ఇలా తీసుకొని ఒకసారి ఇలా బాగా అయితే ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ మనకి 70% ఉడికిన తర్వాత ఇలా ఉడికిన రైస్ ని మన ఈ గోంగూర చికెన్ మీద అయితే ఒకసారి ఇలా అయితే వేసుకోండి. అంత బాగా నీట్ గా చుట్టుపక్కల ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఈ రైస్ మీద కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని ఒక దమ్ అయితే పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ చికెన్ గోంగూర బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు వచ్చేసి. అలాగే పోతూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. చూసారు కదా ఈ గోంగూర చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందన్న. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. సూపర్ గా ఉంటుంది ఈ గోంగూర చికెన్ బిర్యానీ.